నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. మేడం. రామకృష్ణ గారు, ప్రస్తుతానికి ఏపీలో పెట్టుబడులకి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దావోస్ వెళ్ళొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు. అండ్ పెట్టుబడులతో మేము వచ్చామని చెబుతున్నారు. మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు టూర్ చేసి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా టూర్ చేసి వచ్చారు. సరే, ఇప్పుడు వదిలేద్దాం మేడం. 2014 నుంచి 19 వరకు తీసుకుందాం. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఏది రాష్ట్రం ఏర్పడిన తర్వాత. సో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు అన్నప్పుడు ఇప్పుడు చెప్పిన లక్షల కోట్లే ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది. సో లక్షల కోట్లు ఆ రోజు కనుక ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఎంఓయూలు చేసుకొచ్చిన ఈ కనుక గ్రౌండ్ అయి ఉండుంటే ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకైతే ఏది అనంతపూర్ టు శ్రీకాకుళం, హిందూపూర్ టు శ్రీకాకుళం, నాకు ఎక్కడ కూడా ఎంఎన్సి కంపెనీలు అంత పెద్దగా నాకు ఎక్కడ కనపడలా. మరి బహుశా మీరు ఏమైనా టూర్ చేసినప్పుడు మీకు ఎక్కడన్నా కనపడ్డాయేమో నాకైతే తెలియదు. కానీ కనపడి ఉండంటే మనకి ఒక మైక్రోసాఫ్ట్ కనపడాలి, ఒక గూగుల్ కనపడాలి, ఒక టీసీఎస్ కనపడాలి, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కనపడాలి. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అనేక కార్ల కంపెనీలు, బైకుల కంపెనీలు ఇటువంటివి ఉండాలి. ఇవన్నీ కనపడాలి కదా. సో అవన్నీ ఎక్కడన్నా ఆ లక్షల కోట్లలో అది ఎక్కడన్నా కనపడుతుందా మనకేమన్నా? ఇది 14 నుంచి 19 వరకు 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు దావోస్ పర్యటన చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్తగా 18 నెలలు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. నిన్న ఆయన నోటితోనే ఆయన ఒక నేషనల్ టీవీకి ఇచ్చే ఇంటర్వ్యూలో చెప్పారు 23 లక్షల కోట్లు ఎంఓయూలు జరిగినాయని చెప్పారు. మొన్న అంతకుముందు దావోస్ వెళ్ళినప్పుడు 18 లక్షల కోట్లు ఎంతో మాట్లాడడం జరిగింది. సో ఇన్ని లక్షల కోట్లు అంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ దాదాపుగా 3 లక్షల కోట్లు అనుకుంటాను. దానికి వీళ్ళు దాదాపుగా 6 రెట్లు 8 రెట్లు చెప్తున్నారు. సో అంటే ఎన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనపడాలి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయి ఉండాలి. నిరుద్యోగం అనేది ఆంధ్ర రాష్ట్ర పొలిమేరల్లో కనపడడానికి వీల్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు సంక్రాంతి పండగకి వివిధ ప్రాంతాల నుంచి 30 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రానికి, 3 లక్షల కార్లలో దాదాపుగా వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి. అది నా ఘనత అని చెప్తున్నారు. అంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చూడండి. 30 లక్షల మంది సంక్రాంతి పండగకి రాగలిగిన వాళ్ళ సంగతి చెప్తున్నా. ఇంక విదేశాల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఆయనే చెప్తున్నారు 195 దేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు సెటిల్ అయ్యారని చెప్తున్నారు. సో విదేశస్తులు వచ్చారా రాలేదా పక్కన పెడితే బెంగళూరులో ఉద్యోగం చేసుకునే వాళ్ళు, చెన్నైలో ఉద్యోగం చేసుకునే వాళ్ళు, హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి 30 లక్షల మంది మొన్న ఒక సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో ఉన్న వాళ్ళ ఊర్లకు రావడం కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళ ఇది కలిసి వెళ్ళటానికి కానీ, స్వగ్రామాలకు రావడానికి వచ్చారు అన్నప్పుడు నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో నిరుద్యోగం ఆ స్థాయిలో ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చిన లక్షల కోట్లు పెట్టుబడులు ఆ ఇండస్ట్రీస్ ఏమైపోయినాయి, వాటిల్లో ఉద్యోగాలు ఏమైపోయినాయి, సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. సో పర్యటనకి వెళ్ళటం ఏదో ఎంఓయూలు కుదుర్చుకున్నామో లేదో అది పూర్తి స్థాయిలో వాస్తవమో కాదో మనకు తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే ఎంతవరకు గ్రౌండ్ అయినాయి అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి, అదే విధంగా గ్రౌండ్ అయిన వాటిల్లో ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాము అనేది కూడా వాళ్ళు చెప్తే చాలా సంతోషిస్తాం. మొన్న లాస్ట్ డిసెంబర్లో పార్లమెంట్లో జరిగిన చర్చలో, రాజ్యసభలో అనుకుంటాను, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో ఎక్కడ ఉంది అన్నప్పుడు వన్ ఆఫ్ ద స్టేట్స్ చెప్పింది ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చెప్పింది హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని. అదేవిధంగా పెట్టుబడుల విషయానికి వచ్చినప్పుడు గత ఏడాది ఏంటి పెట్టుబడుల పరిస్థితి అని అడిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది 0. పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది 25,000 కోట్లు అయితే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది 0. సో అటువంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షల కోట్ల ఎంఓయూలు మీరు చేసుకొని వచ్చి అవి గ్రౌండ్ అవ్వకుండా మీకు కావాల్సిన మార్కెటింగ్ ఏదో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమమే తప్ప వాస్తవంగా ఏం జరిగింది అనే దానికి ఈ అన్ఎంప్లాయ్మెంట్ పక్క రాష్ట్రాల నుంచి మనకు వస్తుందనే విషయం అర్థమైపోతుంది. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్కలు తీసుకున్నా సరే, కేంద్రం పరిస్థితి చూసినప్పుడు ఎఫ్డిఐలో ఒక అవుట్ ఫ్లోస్ విపరీతంగా ఉంది. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితే గందరగోళంగా ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్రం యొక్క పాలసీలకే రాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నేను ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నరేంద్ర మోడీ గారి సంబంధం లేకుండా 23 లక్షల కోట్లు తీసుకొచ్చాను అంటే
అది ఎంతవరకు నమ్మాలి, ఏ రకంగా ఆయన జస్టిఫై చేసుకుంటారు అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ అర్థం చేసుకోవాలి. స్వర్ణ గారు, ఇంకొకటి, అమరావతి మన రాజధాని, దాన్ని అద్భుతంగా కళకళలాడేటట్టు తీర్చిదిద్దటం, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, అక్కడ జనావాసాలు కల్పించడం, ఇదంతా కూడా భుజానికి కూడా ఎత్తుకున్నారు కదా. సరే పోని ఇదంతా రాష్ట్రం అంతా, నేను ఇందా పెద్ద అంటే చాలా లాంగెస్ట్ స్ట్రెచ్ చెప్పాను, అనంతపూర్ టు శ్రీకాకుళం అని. అమరావతిలో పోనీ ఎన్ని ఇండస్ట్రీస్ గ్రౌండ్ అయినాయి, అక్కడ ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, అక్కడికి జనాలు ఎంతవరకు మైగ్రేట్ అయ్యారు, ఎంత లివబుల్ కండిషన్ అక్కడ క్రియేట్ చేసి ఆ రాజధానిని కంప్లీట్ చేసే పరిస్థితి ఆయన కనపడతా ఉంది అనే దానికి కూడా పోనీ ఆ టీడీపీ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు సమాధానం చెప్తే అప్పుడు మనం నమ్మే పరిస్థితి ఉంటుంది తప్ప, ఆయనకి అది ఒక ఊత పదం లాగా అయిపోయింది. ఏది ఇన్ని లక్షల కోట్లు అనే పదాలు వాడటం అనేది ఊత పదం లాగా జస్ట్ మార్కెటింగ్ చేసుకోవడానికే తప్ప, గ్రౌండ్ అయింది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం 0, అన్ఎంప్లాయ్మెంట్ లో హైయెస్ట్ పరిస్థితిలో ఉన్న, వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పండగలకి పబ్బాలకి రాష్ట్రాలకు వచ్చి వాళ్ళ స్వగ్రామాల్లో పండగ చేసుకొని మళ్ళీ వివిధ రాష్ట్రాలకు వాళ్ళు తిరిగి వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇవి ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మకూడదు అనేది ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుంటారు స్వర్ణ గారు. అండ్ యాక్చువల్గా ఈ టాపిక్ వచ్చినప్పుడు పక్కనున్న మన చెన్నై రాష్ట్రం వాళ్ళు దావోస్కి వెళ్ళకపోయినా సరే పెట్టుబడులు పెద్ద ఎత్తున, కంపెనీస్ని పెద్ద ఎత్తున తెచ్చుకున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. ప్రాక్టికల్గా మనకు అక్కడ కనిపిస్తుంది మనం మాట్లాడుతున్న సందర్భాల్లో. బట్ మనది పేపర్ వరకునో, పెదాల వరకునో, అంకెల వరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆగిపోతుంది. పెట్టుబడుల విషయంలో కావచ్చు, పరిశ్రమల విషయంలో కావచ్చు. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, జగన్ పరిపాలన రావడం వల్ల పెట్టుబడి పెట్టడే వాళ్ళు లేకపోతే పరిశ్రమలు పెట్టడానికి భయపడి పారిపోయారు, ఇప్పుడు మేమంతా దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చాం, ఇప్పుడు వస్తున్నారు అని. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2019 నుంచి 24 వరకు మేడం. నేను అందుకే మీతో మాట్లాడింది 2014 నుంచి 19 వరకు కూడా మాట్లాడుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మీరు చేసిన పరిపాలనలో మీరు తెచ్చిన లక్షల కోట్లు అన్ని ఎంతవరకు గ్రౌండ్ అయినాయి. విశాఖపట్నంలో సమ్మిట్స్ జరిపారు, అదేవిధంగా దావోస్కి అనేక పర్యాయాలు వెళ్ళొచ్చారు. సో అటువంటి వీటిల్లో మీరు రాష్ట్రానికి ఆ 5 ఏళ్లలో తెచ్చింది చెప్పండి. సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెచ్చారో తేలదో చర్చ పక్కన పెడదామండి. 14 నుంచి 19 వరకు మీరు తెచ్చిన వాటికి, గ్రౌండ్ అయిన వాటికి, వాటితో క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ అది మాట్లాడాలి కదా. అటువంటిది ఏమీ జరగలేదు కదా. ఇవాళ మళ్ళీ కొత్తగా ఈ పాట పల్లవిని అందుకోవడం, ఇప్పుడు మీరు చెప్పినట్టు తమిళనాడు, అదేవిధంగా తమిళనాడులో ఇన్వెస్టర్స్ వస్తున్నారు, కర్ణాటకలో ఇన్వెస్టర్స్ వస్తున్నారు, అట్లాగే తెలంగాణలో ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అక్కడికి ఫండ్స్ ఫ్లో అవుతా ఉన్నాయి. మన రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ ఎందుకు రావట్లేదు అనేది కదా ఆలోచించుకోవాల్సింది. దానికి కదా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు ప్రత్యేక హోదా కావాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటేనే ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాగలుగుతుంది, లేకపోతే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకపోతే ఇండస్ట్రీ ఆంధ్ర రాష్ట్రానికి రావటం కష్టం అని మాట్లాడింది. అందుకే కదా దాన్ని మీరు స్పెషల్ ప్యాకేజీ కింద, మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద ఆ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడే కదా దాన్ని 4-5 రకాలు మాట మార్చి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పూర్తిగా ఊతమిచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ఎటు కాకుండా తయారు చేసింది ఆ 5 ఏళ్లలో ఉన్న చంద్రబాబు నాయుడు కదా. 2014 నుంచి 19 వరకు సమాధానం వస్తే మనకి ఇప్పుడు సమాధానం వస్తుంది. అంటే వీళ్ళ యొక్క చేతకానితనాన్ని ఎదుటోడి మీదకి నెట్టేసే ఒక ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. పైగా మీరే చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, రానున్న 15 సంవత్సరాలు మాదే కూటమి ప్రభుత్వమే ఉంటది అధికారంలో, దానికి నేను ఎంత త్యాగానికైనా సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నుంచి గ్యారంటీ ఇస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో. అంటే నరేంద్ర మోడీ గారిని కాదని, పవన్ కళ్యాణ్ కాదని, చంద్రబాబు నాయుడు కాదని ఇండస్ట్రియలిస్టులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మాట కోసం ఎదురు చూస్తున్నారంటే ఇది నరేంద్ర మోడీ గారిని పలచం చేయటం కాదా స్వర్ణ గారు? ఇప్పుడు 18 నెలల్లో మేము 23 లక్షల కోట్లు తెచ్చేసాము అంటున్నారు. మరీ ముఖ్యంగా జాన్లో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని ఏపీలో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి సంక్రాంతి అయిపోయింది, నెలాఖరుకు వచ్చేసాం మనం. ఇప్పటివరకు దాన్ని ఊసే లేదు. ఓ పక్కనేమో లక్షల పెట్టుబడులు అంటున్నారు, కంపెనీలు అంటున్నారు, తీరా చూస్తేనేమో కనీసం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేని పరిస్థితిలో ఏపీ గవర్నమెంట్ ఉంది. ప్రజల పరిస్థితి ఏంటి?
అంటే జాబ్ క్యాలెండర్ కూడా కాదండి. మీరు చిన్న చిన్న ఉద్యోగం అంటే ఇది చిన్న బెనిఫిట్ అందించే రూ. 5,000 అందించే వాలంటీర్‌లనే మీకు జీతాలు ఇవ్వలేక వాళ్ళని తీసేశారు కదా! 5,000 నెలకి అందిస్తే వాడు చిన్న ఏదో ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సో, బీఏనో, బీకామో ఏదో కట్టుకొని వాడు ఇంటర్ చదువుకున్నాడో, 10థ్ చదువుకున్నాడో వాడు డిగ్రీ పట్టా తెచ్చుకొని అట్‌లీస్ట్ ఒక నాలెడ్జ్ సంపాదించుకొని చిన్న చిన్న ఉద్యోగం చేసుకునేదానికి ఆసరా ఉంటది కదా! లేదు నిరుద్యోగంతో ఉన్నవాడు ఇంట్లో కనీసం వాడి స్వంతానికి సంబంధించిన రేషన్ అన్న కొనుక్కొని ఇంట్లో అందించగలుగుతాడు కదా! హ్మ్. అటువంటి వాలంటీర్‌కి ఇచ్చే 5,000 ఇవ్వలేక మీరు వాలంటీర్‌లని తీసేసిన తర్వాత ఈ రాష్ట్రంలో మీరు ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తున్నాం. లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది అని అంటే అది నమ్మశక్యంగా లేదు అని అంటున్నా నేను ఇందాకటి నుంచి. అందుకే 30,00,000 మంది ఇళ్ళకి వచ్చిన వాళ్ళ లెక్క అండి. అదే. ఇక రాని వాళ్ళ లెక్క వాళ్ళెన్ని లక్షలు ఉన్నారో చూసుకోండి. ఇదంటే బయట మాటలు కూడా కాదు. స్వయాన ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి గారు చెప్పేసరికి మాటలే. మీ డేటా నా డేటా కాదు. ఆయన మాట్లాడిన మాట మాట్లాడుతున్నా. మనం మాట్లాడితే పోనీ నేను మాట్లాడాను అనుకోండి. ఎదుగో ప్రతిపక్ష పార్టీ రాజకీయ మాట్లాడుతున్నారు, అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు అని మాట్లాడొచ్చు కానీ ఆయన అన్న మాటనే నేను ఉటంకిస్తున్నా. నా సొంత భాష కాదు, ముఖ్యమంత్రి గారి భాష ఇది. హ్మ్. సో ఈ అనాలిసిస్ చేసుకున్నప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి అనేది పచ్చి అబద్ధం. కేంద్రం ఏదైతే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం 0 వచ్చిందని చెప్పిందో అది నిజం. అన్ఎంప్లాయ్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా హైయెస్ట్ పరిస్థితుల్లో ఉంది అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పింది కేంద్రం. చెప్పిన సమాధానం నిజం. నరేంద్ర మోడీని చూసి కూడా పెట్టుబడులు రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనం విన్నాం. హ్మ్. ఇంతకన్నా ఏం చెప్పగలుగుతాం సో మరి స్వామి గారు? వీటన్నిటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రను ఏలూరు సాక్షిగా ప్రకటించడం జరిగింది. బట్ ఇప్పుడు కాదనుకోండి, ఇంకొక 1.5 ఇయర్ పడుతుంది ఆయన రావడానికి. ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి సంవత్సరంన్నర దాకాను ఆగి వేచి చూస్తాను, అప్పుడు పాదయాత్ర చేస్తాను అని మాట్లాడడం అనేది అది కేవలం ఎన్నికల కోసం, రాజకీయ లబ్ధి కోసం అనే రకంగా కనపడతా ఉంది తప్ప, సరే పాదయాత్ర ఇమీడియట్ గా ఇప్పటికప్పుడు ప్రతి చోట్ల చేయగలుగుతామా చేయలేమా దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ రాష్ట్రంలో చాలా సమస్యలు ఇప్పటికే ఉన్నాయి. ఒకటి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయడం కానీ, రైతువారీ సమస్యలు కానీ, లేకపోతే కౌలు రైతుల సమస్యలు కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఈ రకంగా చాలా సమస్యలు రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను ఆఖరి దాకా అంటే ఇంటెన్సివ్ కేర్ లో ఊపిరిపోయేవాడికి తక్షణ వైద్యాన్ని అందిస్తామా, ఓపిక పట్టు అప్పుడు దాకా చూసుకుందామని చెప్తామా? సో తన రాజకీయ లబ్ధి కోసం అది చేస్తున్నట్టుగా కనపడతా ఉంది తప్ప అదర్వైజ్ ప్రజల్లోకి తను ఇమీడియట్ గా వచ్చి ప్రతిపక్ష పాత్రతో వాళ్ళు వచ్చి ఇప్పటి నుంచే పోరాటాలు చేయాలి తప్ప సంవత్సరంన్నర తర్వాత చేస్తాను అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి స్వర్ణ గారు. అంటే మీరు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేను. బట్ ఒక పాదయాత్రకు వెళ్ళాలి అని అనుకున్నట్లయితే సంస్థాగతంగా చాలా చూసుకోవాల్సిన అవసరం ఉండింది. సో అవన్నీ చూసుకుని క్లారిటీ చేసుకుని దాంతా గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నారు. ఓకే, మరో పక్క కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత స్ట్రెంగ్త్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అంటున్నారు మరి కొంతమంది. మీరేమంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను సమస్యలు ఇన్ని ఉన్నాయని చెప్పాను. డెఫినెట్ గా పాదయాత్ర చేయాలంటే దానికి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ చాలా ఉంటాయి. దాన్ని ఆలోచించుకునే చెయ్యాలి, దాన్ని ఎవరూ కాదనేది లేదు. కానీ అప్పటి వరకు సమస్య ఆగదు కదా, ఇబ్బంది ఆగదు కదా. 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా. ఇప్పుడు రాష్ట్రం కొత్తగా వచ్చిన ప్రభుత్వం నెలలోనో 2 నెలల్లోనో మనం వెంటబడితే ఇది తప్పు అనుకుంటాం. కానీ 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత దాటుతూ ఉన్న తరుణంలో అనేక సమస్యలు కంటి ముందు కనపడతా ఉన్న తరుణంలో ఇంకొక సంవత్సరంన్నర ఓపిక పట్టండి, ఆ తర్వాత సంవత్సరంన్నరకు మనం పాదయాత్ర చేద్దాం అంటున్నప్పుడు అది ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఒకటి. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మేము అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తాం, ఆయన అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తారు, మేము అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తాం. కానీ దీంట్లో రాజకీయం ఇమిడి ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. అదర్వైజ్ దానికి మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో తగినంతగా పోరాటం ఇప్పటి నుంచే చెయ్యాలి కదా అనేది నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉంది స్వర్ణ గారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసింది, తెలంగాణ వాళ్ళ దృష్టిలో దేవుళ్ళై కూర్చున్నారు, ఆంధ్ర వాళ్ళ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ కాస్త అపవాదులు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి. 10 ఏళ్ళు దాటినా సరే దానిలో నుండి కాంగ్రెస్ పార్టీ బయటకు రాలేకపోతోంది. బట్
నిరూపించుకోవాల్సిన అవసరమో మేము కూడా ఉన్నాము అని జ్ఞాపకం పెట్టాల్సిన అవసరం మీ మీద కూడా ఉంది. బట్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అంత యాక్టివ్గా ఉన్నట్టు కనిపించడం లేదు. నిన్న మనం చూసాము, సిడబ్ల్యూసి మెంబర్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు నేను పాదయాత్ర చేయబోతున్నాను అని అయితే ఒక ప్రకటన పెట్టారు. ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఏమంటారు? అంటే టూ డిఫరెంట్ ఇష్యూస్ అండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విభజన గురించి మీరు మాట్లాడారు. సరే, ఎవరో మీలాంటి వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి ఎట్లా పిలిచినప్పుడు నేను సమాధానం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పుకునే అవకాశమే తప్ప అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారు విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చిన విషయమో కన్వీనియంట్ గా ఆ పార్టీ కానీ ఆ క్యాడర్ కానీ బలంగా ఉన్నారు కాబట్టి దాన్ని పక్కన పెడతారు. విభజనకి సహకరించి చిన్నమ్మనే కాదు పెద్దమ్మను కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పిన సుష్మా స్వరాజ్ గారు విభజనకి మేమెంత ఓటేసామో వాళ్లే అంత ఓటేసిన భారతీయ జనతా పార్టీని మనం భుజాన మోస్తాం. సో అనుకూలంగా మనకు నచ్చిన దాన్ని కన్వీనియంట్ గా అంటే బలంగా ఉన్న దాన్ని భుజానికి ఎత్తుకోవడం, వీక్ గా మీకోసం మీ హక్కుల కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నచ్చకపోవడం ఎంతవరకు సమంజసం అనేది చెప్పాలి. ఇవాళ ఇందాక నేను క్వశ్చన్ చేసిన వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు నచ్చారు, బీజేపీ పార్టీ నచ్చిందని కాదు, అలా నచ్చేలాగా వాళ్ళు కన్విన్స్ చేసుకున్నారు. అవే రాజకీయాలంటే దాంట్లో కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడిందని అనుకోవాలి కదా. నచ్చినట్టు కన్విన్స్ చేసుకోవడం ఒక విషయం, ఉన్నదాన్ని ట్విస్ట్ చేసి లేనిపోని అబద్ధాలు చెప్పి ఎదుటివాడిని దెబ్బతీయడం ఇంకొక ఎత్తుగడ. దానికి వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళకున్న మీడియా సపోర్టు, వాళ్ళు చెప్పగలిగిన అబద్ధాలు. ఉదాహరణకి ప్రత్యేక తరగతి హోదా ఇందాక నేను మెన్షన్ చేశాను, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ కింద మార్చారు. మళ్ళీ చివరిలో ఆయన ప్రత్యేక తరగతి హోదా కావాల్సిందే అని మాట్లాడారు. వేరే రాష్ట్రాలకు ఇవ్వట్లేదు, మన రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు అన్నారు, మళ్ళీ వేరే రాష్ట్రాలకి ఇస్తున్నారు అన్నారు. సో అనేక రకాలుగా ట్విస్ట్ చేశారు. అదే విధంగా వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ప్యాకేజ్ ఇవాళ వస్తుందా రావట్లేదంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి ఎవరికీ లేదు. మేము చెప్తున్నప్పుడు నరేంద్ర మోడీని క్వశ్చన్ చేయనివ్వకుండా రాష్ట్రంలో ఉన్న 25కి 25 ఎంపీలు అన్ని ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒకే ట్యూన్ లో మాట్లాడుతున్నారు, నరేంద్ర మోడీకి అనుకూలమైన ట్యూన్ లో మాట్లాడుతూ ఉన్నారు. సో అటువంటి తరుణంలో కాంగ్రెస్ వీక్ అవుతా ఉంది తప్ప వీళ్ళు పెట్టారు, షెల్ పెట్టారు అవన్నీ కాదు కదా, రీజన్స్ అవి కాదు. సో ఏది ఏమైనా సరే రాష్ట్ర హక్కుల కన్నా కూడా ముఖ్యమంత్రి కుర్చీలో ఏ అబద్ధాలు చెప్తే మనం కూర్చోగలుగుతాం అనే దాంట్లో నరేంద్ర మోడీని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో ఈ ప్రాంతీయ పార్టీలు మొత్తం ఉన్నాయి అనేది సుస్పష్టం. సరే పక్కన పడి ఇప్పుడు మీరు రఘువీరారెడ్డి గారి పాదయాత్ర గురించి మాట్లాడారు. టూ డిఫరెంట్ ఇష్యూస్. రఘువీరారెడ్డి గారి పాదయాత్ర ఆయన స్వయంగా ఆయన ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ పాదయాత్ర పేరు మహాత్మా గాంధీ సందేశ యాత్ర. ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటంలో ఏమి ఇబ్బందులను ఫేస్ చేశారు, దాన్ని ఏ రకంగా ఓపికతో, ఓర్పుతో, సామరస్యంతో, సత్యంతో దాన్ని బ్రిటిష్ వాడిని ఎదిరించి దాన్ని జయించగలిగారు, మనకి ఎట్లా తీసుకురాగలిగారు, ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఈవెన్ ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఏంటి, మహాత్మా గాంధీ యొక్క విగ్రహాలు 102 దేశాల్లో పెట్టుకొని ఆయన ఒక దేవుళ్ళ మిగతా అన్ని దేశాల్లో కొలుస్తా ఉంటే ఈ దేశంలో మన్రేగా పేరులో మహాత్మా గాంధీ పేరు తీసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దానికి మహాత్మా గాంధీ పేరు లేకుండా చేసి గ్రామ సభల యొక్క హక్కుల్ని, గ్రామ స్వరాజ్యం కోసం ఆలోచించిన మహాత్మా గాంధీ ఇవాళ గ్రామాల యొక్క హక్కుల్ని హరించి వేస్తున్న కొత్త నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన కొత్త చట్టం. సో ఇటువంటివన్నీ అంటే మహాత్మా గాంధీ సెంట్రిక్ గా ఆయన ఆలోచన విధానంతో వెళ్తే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఇన్ టోటో హోల్గా దేశ ప్రజలు మొత్తం సోదర భావంతో మెలగాలి, శాంతియుతంగా మెలగాలి, ఈర్ష్యా ద్వేషాలను పక్కన పెట్టాలి, నిజాయితీతో ఉండాలి అనే ఒక సందేశం మహాత్మా గాంధీ ఆ రోజు ఏదైతే ఇచ్చారో అదే సందేశాన్ని 30వ తేదీ ఈ నెల ఆయన హత్య గావించబడ్డ రోజు. సో ఈ నెల 29, 28, 29, 30 3 రోజుల్లో పాదయాత్ర ఫ్రమ్ నీలకంఠాపురం టు హిందూపూర్. దానికి కూడా ఒక హిస్టారికల్ కనెక్టివిటీ ఏంటంటే మహాత్మా గాంధీ గారు హిందూపూర్ వచ్చినప్పుడు రఘువీరారెడ్డి గారి ఫాదర్ కావేరప్ప గారు నీలకంఠాపురం నుంచి నడుచుకుంటూ హిందూపూర్ వెళ్ళి గాంధీ గారి సందేశాన్ని విని వచ్చి ఎవరైతే అన్టచబుల్స్, అస్పృశ్యులుగా భావించి దేవాలయాల్లోకి రానివ్వకుండా పక్కన పెట్టారో దళితులు, ఆ రోజు మహాత్మా గాంధీ వాళ్ళని హరిజనులు అన్నారు. ఆ గాంధీ సందేశాన్ని తీసుకొచ్చి వెంటనే వాళ్ళ ఊర్లో రఘువీరారెడ్డి గారి నాన్నగారు దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. సో వాళ్ళ నాన్నగారి యొక్క స్ఫూర్తి, అదే విధంగా వాళ్ళ పెదనాన్న శ్రీరామ్ రెడ్డి గారు ఫ్రీడమ్ ఫైటర్,
ఆయన్ని నీలకంఠాపురం నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నప్పుడు వీళ్ళు మీరు అక్కడికి రానవసరం లేదు, మేమే హిందూపురం వస్తాం పదండి అని చెప్పి నీలకంఠాపురం నుంచి వాళ్ళు హిందూపురం వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి అక్కడి నుంచి వెల్లూరు జైల్లో ఆయన పెట్టడం జరిగింది. సో ఇదంతా చూసుకున్నప్పుడు గాంధీ గారి యొక్క సిద్ధాంతమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అనే ఉద్దేశాన్ని, ఆ సందేశాన్ని ప్రజలకు పంపించాలి, ప్రజలకు చెప్పాలి అని ప్రస్తుత ప్రభుత్వాల యొక్క పోకడలను ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించేదానికి చేపట్టిన కార్యక్రమం. దీంట్లో ఏ రాజకీయము లేదు. ఎవరు దీని గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు అన్నప్పుడు జాతిపిత, ఇక ఆయన గురించి రాజకీయంగా ఎవరం ఆలోచించవసరం లేదు. దాంట్లో అందరం పాల్గొనొచ్చు. గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని అందరం ముందుకు తీసుకెళ్లొచ్చు. సో దీంట్లో రాజకీయాలకు తావులేదు, రాజకీయంగా చూడాల్సిన అవసరం కూడా లేదు స్వర్ణ గారు. అండ్ నెక్స్ట్ కేంద్రం కులగణన చేస్తామంటూ కూడా ఒక నోటిఫికేషన్ పెట్టింది. సో ఇంతకు ముందు కూడా మనం ఇదే విషయానికి సంబంధించి జనగణనకు సంబంధించి మనం డిస్కషన్లో మాట్లాడాం. ఇప్పుడు మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీ కామెంట్ ఏంటి? మేడం, కేంద్రం అది రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకు మేము కూడా కులగణన చేస్తాం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, అందరం నమ్మాం కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుంది, రాహుల్ గాంధీ గారి ఒత్తిడి ఫలిస్తుంది అని ఆలోచిస్తున్న తరుణంలో 75 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, ఆ రోజు 1931 లో బ్రిటిష్ వాళ్ళు చేసిన క్యాస్ట్ సెన్సస్ తప్ప ఈ రోజు వరకు కులగణన జరగలేదు. సో అంటే ఏది కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్ ఉన్న ఎస్సీ ఎస్టీ సెన్సెస్ తప్ప ఓబీసీల సెన్సెస్ ఇంత మటుకు తెలియదు. ఈ దేశంలో ఓబీసీ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ జనాభా ఎంత అనేది తెలీదు. మిగతా అన్ని లెక్కలు దొరుకుతాయి కానీ ఓబీసీ లెక్కలు దొరకవు. అది సుప్రీంకోర్టు దగ్గరకో హైకోర్టు దగ్గరకు వెళ్ళి మాకు రిజర్వేషన్ ఇంత శాతం కావాలి, మా ప్రజలు ఇంతమంది ఉన్నారు అన్నప్పుడు ఏది ఆధారం అని అడుగుతారు. ప్రభుత్వాలేమో మా లెక్కలు తీయవు, వాళ్ళేమో ఆధారం లేదు కాబట్టి మీకు రిజర్వేషన్ ఎంత అని మేము చెప్పలేము అని వాళ్ళు మాట్లాడతారు. సో ఇటువంటి తరుణంలో కాదు, ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత భాగస్వామ్యం దక్కాల్సిందే అని రాహుల్ గాంధీ గారు పోరాటం చేసిన తరుణంలో, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న తరుణంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి జనగణనతో పాటు మేము కులగణన కూడా చేస్తాం అని మాట్లాడినప్పుడు నమ్మాం. సరే, ఓబీసీ ప్రధానమంత్రి అంటున్నాడు, రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకో లేకపోతే తాను మనసులో ఉన్నదో మొత్తానికి చేస్తానంటున్నాడు అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ స్పష్టంగా, ఆ రోజు ఆయనకు అప్పటికే అనుమానం ఉంది, ఏమని, మీరు ఏదో చేసి మమ అనిపించొద్దు, మేము తెలంగాణలో సైంటిఫిక్ గా చేసాం, క్వశ్చనీర్ ఉంది, ఆ క్వశ్చనీర్ ఆధారంగా ఇంకా మెరుగైన క్వశ్చనీర్ ఏదైనా ఉంటే దాని ప్రకారం చేయండి తప్ప మీరు ఇష్టానికి ఏదో చేస్తామంటే దాన్ని కరెక్ట్ కాదు అని సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక నోటిఫికేషన్ నిన్న ఇవ్వడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లో చూస్తే పాయింట్ నెంబర్ 12, whether the head of the household belongs to scheduled caste or scheduled tribe or other అని పెట్టారు. అంటే హౌస్ హోల్డ్స్ యొక్క ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఆ ఇంటి యజమాని షెడ్యూల్ తెగలకు చెందిన వాళ్ళ లేకపోతే షెడ్యూల్ ట్రైబ్సా షెడ్యూల్ క్యాస్టా అని మాత్రమే అడుగుతారు తప్ప మిగతాది అంటే అదర్స్ అంటే ఇంకా జనరల్ కేటగిరీ ఓబీసీని అందరినీ కలిపి ఒకే కేటగిరీలో పెట్టడం జరిగింది. సో అటువంటి తరుణంలో వీళ్ళు ఓబీసీ లెక్కలు తీస్తాం అని మాట్లాడడం ఏమాత్రం ఎంతవరకు నమ్మశక్యమైన విషయం? నోటిఫికేషన్లో లేదు ఓబీసీల యొక్క హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ చేస్తాము అనేది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఉదాహరణకి ఇప్పుడు హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్లోనేమో వీళ్ళు ఓబీసీ క్యాస్ట్ ఇది సెన్సస్ తీసుకోరు, వేరాజ్ రేపు హెడ్ కౌంట్కి వచ్చినప్పుడు కులం అడుగుతారు. హెడ్ కౌంట్కి వచ్చినప్పుడు కులం అడిగినప్పుడు మీకు ఉదాహరణకి ఒక కులం చెప్తాను. యాదవ్ అనే కులం ఉంది. యాదవ్ అనే కులాన్ని రకరకాల రాష్ట్రాల్లో రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. మనందరికీ కామన్ గా తెలిసింది యాదవ్. కానీ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళనే ఆహిర్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో వాళ్లే చౌదరి అని పెట్టుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో హర్యానా లాంటి ప్రదేశాల్లో వాళ్ళే రావ్, ఇంకో బెంగాల్ లాంటి ప్రదేశాల్లో వాళ్ళే రాయ్, మీరు అట్లాగే తమిళనాడు ప్రాంతంకి వెళ్తే వాళ్ళు కోనార్ అంటారు. సో ఇట్లా మీకు డిఫరెంట్ గా వినపడుతుంది ఒకే కులం పేరు. సో ఇది తీసుకున్న తర్వాత దేశంలో సుమారుగా ఓబీసీలో ఒక 3000 కులాలో 4000 కులాలో ఓబీసీ లిస్ట్ లో కేంద్రంలో లిస్ట్ అయి ఉన్నాయి అనుకుందాం. కానీ ఒకే కులం 10 రకాల పేర్లు చెప్పిన తర్వాత మీకు అది ఆ సంఖ్య లక్షల్లోకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ లెక్కలోనేమో 4000 కులాలు ఉన్నాయి, మాకు వచ్చిన లెక్క ఏమో 8 లక్షల్లో వచ్చింది, సో ఈ రెండింటిని మ్యాచ్ చేయలేకపోతున్నాం కాబట్టి
ఓబీసీ లెక్కలు తేల్చడం ఇప్పటికి కూడా కష్టంగా ఉంది, ఓబీసీలు ఎలా తేల్చాలో మాకు అర్థం కావట్లేదు అని తప్పించుకునే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో నరేంద్ర మోడీ ఈ నోటిఫికేషన్ ఇచ్చారేమో ప్రభుత్వం అనేది ఒక ప్రాథమికంగా అర్థమైన అంశం. ఇదే విషయాన్ని ప్రముఖ సెఫాలజిస్టు అండ్ సోషల్ యాక్టివిస్ట్ యోగేందర్ యాదవ్ గారు నిన్న ట్వీట్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. సో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఓబీసీలు అప్రమత్తంగా లేకపోతే మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మనం అవకాశాన్ని కోల్పోతాం. ఇంకొక 10 ఏళ్లకి ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఇది సరైన తరుణం. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు మన వెంట ఉన్నప్పుడు ఇప్పుడు మనం గట్టిగా నిలబడకపోతే మళ్ళా మనల్ని మోసం చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది ప్రాథమికంగా అర్థమవుతున్న విషయం స్వర్ణ గారు. సో ఇది గట్టిగా కొట్లాడాల్సిన అంశం స్వర్ణ గారు. చూడాలి ఏం జరగబోతుంది అనండి. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.